ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణం చేస్తూ ఉంటుంది. ఇందులో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలకు కోనామ బంధ అనే ప్రశ్నకు ఉత్తరం జరిగింది. బంధనం అంటే ఏంటి అని తెలుసుకున్నాము. 3 ప్రకారాల శరీరాలతో మనము కాని శరీరాలతో మనము అని ఏమైతే సంబంధం పెట్టుకున్నామో ఆ సంబంధమే బంధనం అని తెలుసుకుంటుంది. ఆ సంబంధము విచ్ఛేదం, తాదాత్మ్య సంబంధం ఈ శరీరాలతోటి ఏ రోజైతే తెంచుకుంటామో అదే మోక్షం అని తెలుసుకున్నాము. దాని తర్వాత అనాత్మ అంటే ఏంటి అనే ప్రశ్నకు సంపూర్ణంగా మాయా నుంచి పుట్టిన తర్వాత మహత్ అని ఫస్ట్ మాయ ఉంటుంది. మాయ అంటే ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి అంటే ఏంటి? ఆవరణం అంటే ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, టేబుల్ని బట్ట మీద మూసేస్తే టేబుల్ని బట్ట ఆవరణంతో మూసేసాము అని, ఆ బట్ట దీనికి ఆవరణ శక్తి అవుతుంది, ఆవరణము. దాని తర్వాత విక్షేప శక్తి. 2 ప్రకారాల శక్తులు ఉంటాయి. శక్తి అంటే ఎనర్జీ, చేతిలో శక్తి ఉంటుంది కదా, మంచిగా భోజనం తింటే శక్తి వస్తుంది, భోజనం తినకుండా పోతే సుస్తాయి, శక్తి లేకుండా ఉంటుంది. అట్లా ఒక శక్తి మనకు మనం ఎవరు అన్న విషయాన్ని తెలియకుండా చేస్తూ ఉంటుంది. ఆవరణం బట్ట మూసినట్లు మూసేస్తుంది, మనం ఎవరు అనే విషయం తెలియకుండా చేస్తూ ఉంటాం. అద్దాలు టేబుల్ మీద పెట్టి ఉంటాం, కళ్ళ దగ్గర చూసి ఉంటాం, అక్కడ లేదు అని భ్రాంతి వస్తుంది. మళ్ళీ అయ్యో అద్దం లేదు అని చెప్పేసి రూమ్లో ఉన్న సెల్ఫ్లు అవి ఇవి అన్నీ చూస్తూ ఉంటాం. అక్కడ ఏమి బట్ట కూడా ఎవరు మూయలేదు, అయినా కూడా మనకు అక్కడ అద్దాలు లేవు అని అనిపించింది. అది ఏంటిది? అదే ఆవరణం. ఆ అద్దాలు ఉండి కూడా లేదు అనే భ్రాంతిని కలిగించింది కదా. కళ్ళు చూసిన తర్వాత కూడా ఒకసారి ఎన్నో వస్తువులు చేతులు పట్టుకుంటాం, ఒకసారి అద్దాలు రూమ్ అంతా ఎదుగుతూ ఉంటాం. మెడలో వేసుకున్న రుద్రాక్ష మళ్ళీ ఆల్రెడీ మెడలో వేసుకునేసి ఉంటాం, మళ్ళీ బయట ఎదుగుతూ ఉంటాం, ఎక్కడ పెట్టింది, ఎక్కడ పోయింది రుద్రాక్ష మాల అని చెప్పేసి. అదే శక్తి. ఆవరణ శక్తి అంటే ఏదో బట్ట మూసినట్టు మూసేది కాదు, మర్చిపోతాం. మనం ఎవరు అనే విషయాన్ని మనకు తెలియకుండా చేస్తూ ఉంటుంది. మనలోనే ఒక శక్తి. ఎప్పుడు మనము ఎవరు అనే విషయాన్ని మర్చిపోతామో మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా విక్షేప శక్తి మన చేత పని చేపించేస్తుంది. కళ్ళద్దాలు, ఎదురుగా ఉన్న కళ్ళద్దాలు ఉన్నాయి అనుకుంటే కానీ మనం సైలెంట్గా కళ్ళద్దాలు తీసుకొని పెట్టుకొని హాయిగా కూర్చుంటాం. కళ్ళద్దాలు లేవు అనే మనకు జ్ఞానం వచ్చిందంటే విక్షేప శక్తి పని చేపించేస్తుంది మన చేత. ఆ సెల్ఫ్ ఎదగాల, భార్యను అడగాల, పిల్లల్ని అడగాల, వాళ్ళ మీద గొడవ చేయాలా, మీరే ఎక్కడో పెట్టేసి ఉంటారు, నేను ఎప్పుడు ఇక్కడే పెడతాను, మీరే ఎక్కడో పెట్టేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ మీద లొల్లి పెట్టుకోవడం, గొడవ చేసుకోవడము, ఎన్ని పనులు కావాలో అన్ని పనులు చేపించేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, మనము సచ్చిదానంద స్వరూపులము, ఆనంద స్వరూపులమని శాస్త్రం చెబుతూ ఉంది. ఎవరి అవసరం మనకు లేదు, ఆఖరికి శరీరాల అవసరము లేదు, ఆకిలి దొప్పి కూడా మన ధర్మాలు కాదు, ప్రాణముఖ ధర్మాలు అన్నీ పూర్ణంగా ఉన్నాయి. అన్నీ పూర్ణంగా ఉండి కూడా ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుందంటే ఇది మనం ఎవరనే విషయాన్ని తెలియకుండా చేసి మనకు ఫస్ట్ మనము పరిచిన జీవులము, మనం మనుషులము అనే నిర్ణయం ఇస్తుంది విక్షేప శక్తి. మనం మనుషులము, పుట్టి సచ్చేటోళ్ళము, మనకి డబ్బులు అవసరము, ఆస్తులు అవసరము, వృద్ధావస్థ వస్తూ ఉంది, భయము, ఎవరు నన్ను చూసుకుంటారో లేదో, ఇవన్నీ బుద్ధులు ఇంకా మనం ఎవరనేది మర్చిపోతాము. మనం మర్చిపోయిన తర్వాత ఈ శరీరాలతోటి సంబంధం అయిపోతుంది. శరీరంకున్న విలక్షణాలన్నీ మనకున్న లక్షణాలని అనుకుంటాం. ఆ విక్షేప శక్తి. మనం పూర్ణంగా ఉన్నాము, మనకి ఏమీ అవసరం లేదు, ఒక్క వస్తువు అవసరం లేదు, ఆఖరికి మన ఈ లోపల పనిచేస్తున్న మనసు బుద్ధుల అవసరం కూడా మనకు లేదు. ప్రతిరోజు గాఢ నిద్రలో మనకు తెలుస్తుంది ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నాము, ఏ దుఃఖాలు రాలేదు. అలాంటి పూర్ణంగా ఉన్నామనే మన స్వరూపాన్ని
మరిచేటట్టు చేస్తుంది ఆవరణ శక్తి. ఒకసారి మర్చిపోయామా మళ్ళీ నేను పూర్ణం కాదు, నేను ఇన్కంప్లీట్గా ఉన్నాను, నేను ఇంకా కంప్లీట్ కావాలని చెప్పేసి మళ్ళీ బయట వెతుక్కుంటూ ఉంటాను. ఊరికే మన చేత పరిగెత్తిచ్చేస్తుంది విక్షేప శక్తి. నువ్వు పుట్టి సచ్చేటోటివి, అందుకే సావు రాకుండా నువ్వు ప్రయత్నం చేసుకో, నీకు రోగాలు వస్తాయి, రోగాలు రాకుండా నువ్వు ప్రయత్నం చేసుకో, రోగాలు రావాలంటే నీకు డబ్బులు ఉండాలా, డబ్బులు సంపాదించు, నీకు అన్నీ ఒకదాని తర్వాత ఒకదాని మన చేతిలో ఉరికి తెచ్చేస్తుంది విక్షేప శక్తి. అదే నిర్వికల్ప సమాధి స్థితిలో యోగి కదలడైన, ఆయన ఎందుకు ఊగకుండా ఉన్నాడు, మనం ఎందుకు ఊగలాడుతూ ఉన్నాం? ఎందుకంటే ఆయనకు నిశ్చయం కరెక్ట్గా ఉంది. కేవలం వినికిడి జ్ఞానం కాదు, విన్నదాన్ని ఆచరణలోకి తీసుకున్నాడు. కాబట్టి ఆయనకు తెలిసిపోయింది, ఈ ఆకిలి దప్పులు కూడా నా ధర్మం కాదు, ప్రాణధర్మము. ప్రాణం ఉంటే ఉంటుంది, పీకితే పీకుతుంది, నాకు అవసరం లేదు. ప్రాణం ఉన్నా లేకపోయినా కూడా నేను ఉంటాను. ఆయన సమాధి స్థితిలో 14 సంవత్సరాలు అసలు ఊపిరి ఆడడు. ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది, ఊపిరి గాలి బయటికి రావడం లోపలికి పోవడం అంత స్తంభించిపోయింటుంది. రేచక కుంభకాల్లో ఉంటారు. ఊపిరి మన పొట్ట కదిలినట్టు వాళ్ళది బయటికి లోపలికి వచ్చేది ఏముండదు సమాధి స్థితిలో. వాయువుని పొట్ట లోపల తీసుకొని కొంతమంది బంధిస్తారు, కొంతమంది మొత్తం వదిలిపెట్టేసి బంధిస్తారు రేచక కుంభకాల ద్వారా. ప్రాణాన్ని స్తబ్దం చేసేస్తారు. మరి వాళ్ళు బతికే ఉంటారు కదా. మనకు భయం, కాసేపు ముక్కు బిగబట్టుకుంటే ప్రాణం పోయి తొందలాడిపోతాం అట్లే మనం. ఎందుకంటే మనం వినికిడి జ్ఞానం అంతే, దాన్ని ఆచరణలోకి తీసుకుపోతలేము. ఆ యోగిలో, ఆ స్థితిలో కూర్చున్న యోగులు బాగా నిర్ణయం చేసుకుని, మంచిగా నిర్ణయం చేసుకుని ధైర్యంగా ఉన్న వాళ్ళే ఆ స్టెప్కి పోతారు. మిగతా వాళ్ళు అయిపోయి సచ్చే వరకు ఆకిలి దప్పుల కిందనే పరాధీనతలోనే ఇందులోనే జీవితం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు అలా కాదు, ఒక అడుగు ధైర్యం చేస్తారు. మాతా మాణికేశ్వరం అని చెప్పేది, ఉంటే ఉంటుంది శరీరం, పోతే పోతుందని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆయన నువ్వు కావాలనుకుంటే మాత్రం 1000 సంవత్సరాలు ఉండిపోతావేంటి? ఏదో రోజు పోయేది. అదేదో ఇప్పుడే పోని. ఎప్పుడు నువ్వు ఈ శరీరంలో నుంచి ఉండాలనే ఆశను తొలగించేసి, ధైర్యం చేసి, సాహసం చేసి అన్నీ వదిలిపెట్టి స్థిరంగా కూర్చుంటావు, ఆకలి దొప్పులకు కూడా భయపడకుండా, అది నీ ధర్మాలు కాదని దృఢంగా నమ్మి ఎప్పుడు నువ్వు కూర్చుంటావో అప్పుడు నీకు ఆ స్టెప్ నుంచి నీ స్వరూపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంత వింటే ఏం చేసుకోవాలి? లోపల ఆకలి దొప్పి అనే సమస్య ఉన్నప్పుడు దానికోసం ఎక్కడో ఒక చోట పరాధీనత స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కొడుకులు ఉన్నా కూడా కొడుకులకి అణిగిమణిగి ఉండాల్సి ఉంటుంది. మనువులు ఉంటే వాళ్ళకి అణిగిమణిగి ఉండాలి. లేదు, నాకు ఊరి దగ్గర అణిగిమణిగి అవసరం లేదు, బాగా డబ్బులు కూడా పెట్టుకొని పనులు పెట్టుకుంటే పనులు కూడా నేను కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి భయపడుతూ ఉండాలి, వాళ్ళకి నీ ప్రాణం కూడా తీసేస్తారు. ఆ లెక్కలో ఈ సమస్యను గురించి నువ్వు విచారణ చేయకుండా పోతే ఈ ధర్మాలు, ఈ శరీర ధర్మాలు నీవు అనుకున్న రోజులు మనకు శాంతి మనకు దొరకదు. కాకపోతే యోగులు బాగా నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం ఎంత ఇలాగే శ్రవణమని నిధిధ్యాసనాలు చేసి క్లియర్గా నిర్ణయం చేసుకొనే వాళ్ళు అట్లా కూర్చోగలుగుతారు. 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు తినకుండా, నీళ్ళు కూడా తాగకుండా అట్లా కూర్చోగలుగుతారు. ఎందుకంటే తెగించుతారు. తెగించిన వాళ్ళకి మళ్ళీ తిరుగులేదంటారు. ఆ మట్టానికి ఉంటే ఉంటుంది శరీరం, పోతే పోతుందని తెగించి కూర్చున్న వ్యక్తికి అది కనిపిస్తూ ఉంటుంది. బుద్ధ భగవానుడు కూడా 1.5 సంవత్సరం తర్వాత ఓపిక కోల్పోతాడు. ఒకసారి ఇట్లా గురువులంతా నేర్పించింటారు, కొద్దిగా అల్పాహారం తీసుకొని 1.5 సంవత్సరము కొన్ని ధ్యానం చేసే టెక్నిక్లో కూడా ఉంటాయి. చేశాడు, మరీ శరీరం సన్నగా అయిపోతూ ఉంది, ప్రాణ సంకటం వస్తూ ప్రాణం పోయేటట్టు అనిపిస్తూ ఉంది. 1.5 సంవత్సరం తర్వాత లేచేస్తాడు ధ్యానంలో నుంచి. లేచేసి ఇంకా అయ్యో నేనేమి సాధన చేసుకోలేకపోతున్నాను, ఈ ఆకలి దప్పుల్ని గెలవలేకపోతున్నానే అని చెప్పేసి ఒక చిన్న వాగు ఉంటుంది. వాగు పక్కలో ఉంటే ఒక ఉడతను చూస్తాడు. ఆ ఉడత తోకలో నీళ్లు కొన్ని అద్దుకొని బయటకు వేస్తూ ఉంటుంది. నదిలో తోక నదిది నీళ్ళు తీసుకొచ్చి బయట గడ్డ మీద విసురుతూ ఉంటుంది. కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది అదే పని. బుద్ధ భగవానికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేం పని చేస్తూ ఉంది, తోకలో నీళ్ళు ఎత్తుకొని పక్కకు కిందకి వేస్తూ ఉంది అని భగవంతుని ప్రార్థన చేస్తాడు. అప్పటికి కొన్ని చిన్న సిద్ధులు వచ్చింటాయి. మా భగవంతుడా, నేను ఈ ఉడతతోటి మాట్లాడాలి, దాని భాష నాకు ఇవ్వు అని చెప్పేసి ఆ ఉడతతోటి మాట్లాడతాడు. ఏం ఉడత, ఇంత బిజీగా ఏదో పని చేస్తున్నావు, ఆ తోకతోటి ఆ నీళ్ళు అద్ది మళ్ళీ పైన గడ్డ మీద వేస్తున్నావు, ఏంటి కథ అంటే, చూడపా
ఈ నా వాగు ఒడ్లోనే ఒక చిన్న చెట్టు అక్కడ ఉంది కదా, ఆ చెట్టులో నేను గూడు కట్టింటి. మన వర్షాలు ఎక్కువైపెట్టి ఈ నదిలో నీళ్ళు ఎక్కువైపెట్టి ఆ గూడులో నా పిల్లలు ఉండ్రి. నా ఇల్లుని పిల్లలతో పాటు ఈ నది మింగేసింది, తీసుకెళ్ళిపోయింది. అందుకు నాకు ఈ నది మీద, ఈ వాగు మీద నాకు కోపం. దీన్ని ఎండబెట్టేస్తా ఉన్నాను. ఈ నదిని నీళ్ళు లేకుండా చేసేస్తాను, దీన్ని ఎండబెట్టేస్తాను ఈ నదిని అని. బుద్ధ భగవానుడు నవ్వుతాడు. నీకేమన్నా పిచ్చినా? ఆ నది వాగులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, నీ తోకతోటి నువ్వు ఎన్ని చుక్కలన్నీ ఆ నదిలో తీసిపోయిన గడ్డేస్తే అవుతుంది, ఎండబెట్టడానికి అవుతుందా నారాయణ చైతన్య? ఉడత తోక తోటే నదిలోని నీళ్ళని ఇట్లా అద్ది బయటికి వేస్తా ఉందంట, దాన్ని ఎండగొట్టాలని చెప్పేసి. నది అవుతుందా? నువ్వు పెద్ద పెద్ద మోటార్లు పెట్టినా కూడా నదిలో నీళ్ళు నువ్వు ఖాళీ చేయలేవు, ఆ తోకతోటి దాన్ని ఎండబెట్టాలని. మరి బుద్ధ భగవాన్ నవ్వుతాడంట, నీకేమన్నా పిచ్చా, నీ తోకతోటి ఎప్పుడు నువ్వు దీన్ని ఎండబెడతావు అని. అప్పుడు అది చెప్తుందంట, నేను నీలాగేమో పిరికి పొంది అనుకున్నావా? కూర్చొని 1.5 సంవత్సరం కాలేదు, అప్పుడే అవుతుందో పోతుందో అని డౌట్ లేచి తిరిగి వచ్చేసినావు కదా, నేను నీలాంటి పిరికి పొందనా అనుకుంది. అప్పుడు ముఖం చెంపకి చల్లమని కొట్టినట్టు అనిపిస్తుందంట. అంటే ఈ జన్మ కాకపోతే నేను ఇంకో జన్మ ఎత్తుకొని వస్తాను, ఇంకో జన్మ మనిషి జన్మ ఎత్తుకొని వస్తాను, పైన కట్టేస్తాను, నదిని వేరే చోటు తిప్పేస్తాను అని చెప్తున్నావా? ఆ ధైర్యం, ఆ ఓపిక ఉండాలి. అప్పుడు సాధనలో ఏదైనా ముందుకు వెళ్తారు. ఏదో కొన్ని రోజులు చేసి ఏమీ వస్తలేదు అవుతలేదు అని చెప్పేసి తర్వాత వదిలిపెట్టేస్తే ఏమీ జరగదు. అట్లా ఉడత నుంచి మళ్ళీ బుద్ధ భగవానికి చెంపదెబ్బ పడినట్లు ఏడ్చి మళ్ళీ పోయి కంటిన్యూస్గా కూర్చుంటాడు. అప్పుడు ఆ సమాధి స్థితి కలుగుతుంది. అది ఆకిలి దొప్పిడి సమస్య నుంచి దాటడం అనేది కోటికొక్కరే. మిగతా వాళ్ళు ఎవరు ఈ ఆకిలి దొప్పి సమస్యని దాటి అక్కడ దాకా పోలేరు. అక్కడ దాకా పోవాలంటే ఫస్ట్ శ్రవణం పార్ట్ బాగా నిశ్చయం ఉండాలి. ఈ ఆకిలి దొప్పి ప్రాణం ధర్మము, మన ధర్మము కాదు. అసలు ప్రాణమే మన ధర్మం కాదు. ప్రాణం ఉన్నా లేకపోయినా మనం ఉంటాము. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగులే ప్రమాణము. ఈ స్థూల శరీరం ఉన్నప్పుడు ప్రాణం ఊపిరి తీసుకోవడము, లోపలి తీసుకోవడం ఆడుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరానికి వెళ్ళిపోతే సుప్త రూపంలో ఉంటుంది ప్రాణం. ఈ రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణం ఉండదు. కాబట్టి ప్రాణం కూడా కృతకమే. దానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. అది వస్తుంది పోతూ ఉంటుంది. అది నిత్యం కాదు. ప్రాణం ఒకవేళ మన స్వరూపం అయితే ఎప్పుడు మనతోటే ఉండాలి. మరి నిర్వికల్ప సమాధి స్థితిలోనే అది మనతోటి ఉండదు. అది ప్రాణం లేకపోయినా యోగులు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉంటారా లేదా? ఈ ఆకిలి దొప్పులు కూడా ప్రాణం ఒక ధర్మమే. కప్పు కూడా అంతే. 6 నెలల నుంచి 8 నెలలు అసలు ఏమీ ఆహారం తీసుకోదు. దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. ఎందుకంటే అది ప్రాణాన్ని బంధించేస్తుంది. ఎక్కువ మనము ఊపిరి పీల్చుకుంటున్నాము కాబట్టి ఆకలి దొప్పులు వేస్తూ ఉంటుంది. ప్రాణము ఎక్కువ ఖర్చు చేసుకోకుండా పోతే అసలు ఆకలి దొప్పులు కూడా కావు. మనసులు వృత్తులు కూడా ఆగిపోతాయి. ప్రాణబంధనాత్ లీన మానసం అని చెప్పేసి కప్ప దగ్గర ఉన్న టెక్నిక్ కూడా మన దగ్గర లేదు. చాలా పరాధీనత అవస్థలో ఉంటాం. ప్రతిరోజు 2 పూట్లు 3 పూట్లు మిషన్కి వేస్తూనే ఉండాలి. ఒక్క పూట తగ్గిపోయిన గొరగొర అంటూ ఉంటుంది. కనీసం కప్పను చూసి కూడా మనం ఆ విద్యను నేర్చుకోలేదు. మరి ఆకలి తప్పి ఉన్న రోజులు పరాధీనత ఎక్కడ పోతుంది? తిండి తినాలి. తిండి కోసం ఎవరిదో ఒకరి దగ్గర పరాధీనతని స్వీకరిస్తూ ఉండాలి. దానికోసము ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, సేవింగ్స్ పెట్టుకోవాలి. కానీ యోగులు అలా కాదు. వాళ్ళు మంచిగా శ్రవణ మనం నిధిధ్యాసనం చేసేసి తెగిచ్చేస్తారు. స్పష్ట రూపంలో వినికిడి జ్ఞానం కాకుండా ఆచరణ జ్ఞానంలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఈ శరీరంలో ముందు ఇప్పుడు వస్తుంది. దీంట్లో కూడా వివేక చూడండి, శరీర పోషణార్థి సన్నని. ఈ శరీరాన్ని పోషించి శరీరంలోనే నేను ఇంకా ఉండాలి అనే కోరిక ఉన్నోడికి ఎప్పటికీ మోక్షం రాదు. అసలు నాకు ఈ శరీరం ఎక్స్ట్రా లగేజు, ఇరుక్కుపోయినాను. ముళ్ళు కంపులకి ఎట్లా ఇరుక్కున్నప్పుడు అట్లే ఉండిపోవాలనిపిస్తుందా? లేదు. తొందరగా ఆ ముళ్ళు కంపు నుంచి బంధం నుంచి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మోక్షాన్ని పొందే ప్రయత్నంలో ఈ శరీరం బతకాలని ఆశ ఉండదు వాళ్ళకు. ఇప్పటికిప్పుడు ఈ శరీరం రాలిపోతే చాలు అనే భావనలో ఉంటారు. అలా కాకుండా దీన్ని శరీర పోషణార్థి సన్నని ముందుగా వస్తుంది. ఉంటే మాత్రం
ఎప్పటికీ క్వైట్ ఆపోజిట్. నేను ఈ శరీరము కాదు ఒకవైపు నువ్వు వింటూ ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఈ శరీర రక్షణార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే ఆ సెక్యూర్ వేదాంతం పనికిరాదు అంటారు రమణ మహర్షి. విపరీతమైన మార్గం అది. ఇది బాగా మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలు విన్నట్టు అర్థమైనట్టు ఉంటాయి కానీ ఆచరణలో తీసుకోలేకపోతాం. ఇప్పుడు ర్యాకెట్లు ఇక్కడి నుంచి పోతుంటాయి, ఇక్కడి నుంచి ఒకే స్పీడ్లో పోతుంటాయి. అట్మాస్ఫియర్ అని ఒక గురుత్వ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ గురుత్వ ఆకర్షణ శక్తిని బయటికి దాటుకొని పైకి వెళ్ళాలంటే కన్నా ఎక్కువ పెట్రోల్ గ్యాసోలిన్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆ పొరని దాటుకుని బయటికి వెళ్ళిపో గురుత్వాకర్షణాన్ని దాటి బయటకు వెళ్ళేటప్పుడు చాలా శక్తి చాలా ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు మనమంతా శ్రవణ నిధిధ్యాసనం చేస్తుంటే రాకెట్లో పైకి పోవడం, ఆ పైకి పోతూ పోతూ ఒకరోజు ఏదో ఒక రోజు ఆ గురుత్వ ఆకర్షణ శక్తిని దాటుకొని పోతుంది కదా ఆ రాకెట్. అవన్నీ అట్లా ఒకరోజు తెగింపు ప్రయత్నం ఒకటి ఉంటుంది. మిథ్యాత్వ దర్శనం రోజు కొద్ది కొద్దిగా జరగదు, ఒకేసారి ఒక క్షణంలో జరుగుతుంది. జరిగిన రోజు నీకు మోక్షం వచ్చేస్తుంది. ఆ ప్రయత్నం ప్రాక్టికల్లో ఆచరణలో తీసుకురావాలి. అప్పుడు అదే మనను ఈ స్వరూపంలోకి తీసుకెళ్తుంటుంది. అలా కావాలంటే ఫస్ట్ నిర్ణయం చేసుకోవాలి. ఈ శరీరంతో మనం పెట్టుకున్న సంబంధం ఎంత గాఢంగా ఉంది. వింటూ ఉంటారు, ప్రవచనాలు చేస్తూ ఉంటారు, వేల మందిని మెప్పిస్తారు ప్రవచనాల ద్వారా. నేను ఈ శరీరాన్ని కాదు, అసంగుని చిద్రూపుని అని చెప్పేసి మళ్ళా వాళ్ళని ఎవరన్నా మనసా వాచ కర్మన ఏమని ఇబ్బందులు పెడితే దానికి బాధపడిపోతూ ఉంటారు, రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఏం ప్రయోజనం? నువ్వు ఈ శరీరాన్ని కాదన్నప్పుడు ఈ శరీరాన్ని కదా ఎవడన్నా మనసుతోటి కానీ మాటలతో కానీ చేతులతో కానీ హింస పెడితే వాడు ఈ శరీరాన్నే కదా హింస పెట్టేది. ఆత్మ అనేది ఎవరు పట్టుకోలేరు, చూడలేరు, దాన్ని ఏ విషయం చేయలేరు. మరి ఈ శరీరాన్ని ఎవరో ఏదే అంటే నీకు ఎందుకు మంటలేస్తుంది? నువ్వు చెప్తున్న జ్ఞానం ఏంటి? నీ ఆచరణలో ఏముంది? టోటల్గా వేస్టే కదంతా. నీకున్న వేదాంత జ్ఞానము ప్రాక్టికల్గా నీకు అది పని చేయడం లేదంటే కన్నా వట్టి అంతే. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విద్వత్ భుక్తయే నతు ముక్తయే. ఇవన్నీ మంచి ప్రవచనాలు చేసే టాలెంటు, పంచ వ్యాఖ్యాన కౌశలము, ఇవన్నీ పొట్టలు నింపుకోవడానికే కానీ మోక్షానికి పనికిరావు. మోక్షానికి నువ్వు ప్రాక్టికల్గా ఆ ఆచరణలోకి దిగితేనే, ఈ స్టెప్ నువ్వు చేస్తేనే ఏదో ఒక రోజు అసలు బతికే ఆశలు వదిలిపెట్టాలి. ఈ శరీరంలో నేను బతికి ఉండాలనే ఆశని వదిలిపెట్టాలి. అప్పుడు ఈ శరీరంలో ఉన్న తాదాత్మ్యం తెచ్చుకోవడానికి నీకు అనుకూలమవుతుంది. ఒకవైపు నువ్వు బాగా బతికి సేఫ్టీగా ఉండాలంటే ఇంకోవైపు తాదాత్మ్యం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మరి యోగులు బుద్ధ భగవానికి ఏమి అడవిలో పోవడానికి ఏమి ఆయన దగ్గర డబ్బులు లేదా, సంపత్తి లేదా? పెద్ద రాజ్యమే ఉంటుంది. రాజ్యమే ఉంటే ఆ అన్ని సౌలతులు వదిలిపెట్టేసి ఎందుకు అడవికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇంట్లో కూడా కూర్చొని ధ్యానము జపము చేసుకోవచ్చుగా ఉంది కదా, ఎందుకు చేసుకోలేదు? ఏముంటుంది మీ దగ్గర ఉత్తరం? ఇంట్లో ఇప్పుడు ఎక్కడున్నా కానీ అడవిలో కూడా ఏదో ఒకటి దోమలు రాకుండా చెట్టు కింద నీడ ఏదో ఒకటి చేసుకోవాలి. ఆయన ఇంట్లో సాధనం చేసుకోకుండా అడవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే శరీరానికి సౌలతులు ఇవి ఇస్తే కన్నా దీంట్లో ఉన్న తాదాత్మ్యం మనం తెలుసుకోలేము. ఎన్నోసార్లు చెప్పాను, ఎండాకాలము టిన్ను షెడ్లో ఉన్నప్పుడు 2023లో ఎండలు విపరీతంగా ఉండే. నేను వచ్చినప్పుడు 47 డిగ్రీలు ఉండే కర్నూలులో. అలాంటి ఎండాకాలంలో టిన్ షెడ్లో రూమ్లో ఫ్యాన్ కూడా లేకుండా ఉంటే ఆ రూమ్లో ఉండాలనిపిస్తుందా? తొందరగా బయటకు వచ్చేసి ఏదైనా చెట్టు కిందకో ఎక్కడైనా ఫ్యాన్ ఉంటే అక్కడికి పోవాలనిపిస్తూ ఉంటుంది. అదే మంచి రూము, ఏసీలు, అన్ని ఫ్యాన్లు, అన్ని అనుకూలాలు ఉంటే కానీ ఆ ఎండాకాలము లోపల నుంచి బయటకు రావాలనిపిస్తుందా? అస్సలు అనిపించదు, అక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. శరీరము కూడా మనము ఏసీ కంపార్ట్మెంట్ లాగా చేసుకున్నామా, కంఫర్ట్ జోన్లు చేసుకున్నామా, ఈ శరీరం నుంచి తాదాత్మ్యం తీసుకోవాలని అనిపించదు. శరీరాన్ని ఆ రేగుల షెడ్లాగా మనము తపశ్చర్యానికి తపస్సులో ఉంచుతామా,
ఈ శరీరం నుంచి తొందరగా సంబంధం తెంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందుకు తెంచుకుంటారు సంబంధం? ఎందుకు? వాళ్ళకి శరీరంలో 1% కూడా సుఖము దొరకదు. 1% కూడా ఎప్పుడు సుఖం దొరకదు, వద్దని అప్పుడు అనిపిస్తుంది. కొద్దిగా సుఖం ఈ శరీరం ద్వారా మనకు దొరుకుతూ ఉందంటే మనకు వైరాగ్యం రాదు. కాకపోతే అది శాస్త్ర నిషిద్ధమైన కర్మం. కానీ కాకపోతే ఆత్మహత్య చేసుకునే వాడికి దగ్గర మంచి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము ద్వారా నాకు ఇంకో రూపాయి లాభం లేదు, రూపాయి 1% కూడా నాకు ఈ సుఖం ఇస్తలేదు శరీరం అనేది జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ శరీరంతో సంబంధం కట్ చేసుకోవాలని వాడికి అనిపిస్తుంటుంది. ఇదే సీక్రెట్. నువ్వు ఈ శరీరముతోటి సంబంధం తెంచుకోవాలనుకుంటే ఈ శరీరం ఎప్పుడు తపశ్చర్యంలో ఉండాలి, తపస్సుకు గురి అయి ఉండాలి శరీరము. దీనికి అనుకూల పరిస్థితులు అన్ని సౌలతులు చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోతా ఉంటే అస్సలు నీకు శరీర తాదాత్మ్యం నుంచి బయటకు రానికి నీకు సపోర్ట్ రానే రాదు. మెయిన్ సీక్రెట్ ఇక్కడే ఉంది. అందుకే ఋషులు వాలంటరీగా వాళ్ళందుకే ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ముముక్షులైన వాళ్ళకి సులభమైన మార్గం ఒకటి, కష్టమైన మార్గం ఒకటి ఉంటే కన్నా ముముక్షులైన వాళ్ళు కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలని పద్మనాభుడు అంటాడు, బౌద్ధ ధర్మంలో ఒక మంచి యోగి. ఎందుకంటే ఎంత నువ్వు తపశ్చర్యము కష్టంతో ఉన్న దినచర్యను ఎంచుకుంటావో అంత నీకు ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యం తీసుకోవడానికి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి ఇది మేము ఈ ప్రాక్టికల్, ఇది ఈ నిర్ణయాలు ఈ తెగింపు చేసుకోవాలి, ఆ ప్రాక్టికల్ అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ పార్ట్ క్లియర్గా ఉండాలి. శ్రవణం పార్ట్లో మంచి క్లారిటీ తెలియకుండా పోతే ఆ అడుగు వేయలేము. ఇందులోనే ఇరుక్కుపోయి ఉంటాం. ఆకలి దొప్పులు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఏదో గుహలోపై ఎంతకుముందు ఇప్పుడు మేము మా గురుగారిని తీసుకొని అన్నీ తిరిగి వస్తుంది. యాగంటి అక్కడెక్కడ బ్రహ్మం గారు తపస్సు చేసిన గుహ, అగస్త్యులు తపస్సు చేసిన గుహ, రవ్వల కొండలు కింద అండర్గ్రౌండ్లో కాలజ్ఞానం రాసిన గుహలు, వారు తపస్సు చేసిన జాగాలకు పోయి ఎక్కి తిరిగి వస్తేనే చెమటలు కారుతున్నాయి మాకు. మరి అంత దుర్గమైన స్థలాలు ఎందుకు ఎంచుకున్నారు? మంచిగా ప్లైను కింద లెవెల్లోనే అన్ని అనుకూలాలు ఉన్న వ్యవస్థలు ఉన్న గుహల్లోకి ఎందుకు పోలేదు? అన్ని కఠినమైన గుహల్లోకి ఎందుకు వెళ్ళారు? ఆ మార్గం వాళ్ళు ఎంచుకున్న మార్గమే అంత కఠినమైన మార్గం. వేదాంతముతో పాటు తపశ్చర్య ఉన్నది. ఆ తపశ్చర్య ఉంది కాబట్టి ఆ వేదాంతము జ్ఞానము పండింది వాళ్ళు. అందుకే ఎప్పుడే కానీ ఈ శరీరానికి సౌలతులు ఎక్కువ ఉంటే జ్ఞానం అంటదు. కేవలం అది శుష్క వేదాంతం అంటారు. ఆ శుష్క వేదాంతాన్ని అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పొచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు, శిష్యులు చేసుకోవచ్చు, ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకోవచ్చు. కానీ నువ్వు మాత్రము ఆ మోక్షాన్ని పరమానంద స్థితిని మాత్రం పొందలేవు. అందుకే శ్రవణంలో నిశ్చయించి నీకు ఏమీ అవసరం లేదు, ఈ ప్రపంచంలో ఏ వస్తువుల అవసరము లేదు, ఈ శరీరం అవసరము నీకు లేదు, మనసు బుద్ధుల అవసరం కూడా నీకు లేదు అని ఇంత నిర్ణయం గట్టిగా తీసుకున్నప్పుడే అప్పుడు ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగులు కూర్చున్నట్టు కదలకుండా ఒక చోట కూర్చోగలవు. లేదు నాకు ఆకలేస్తుంది, దొప్పేస్తుంది, నేను తినాలి, తినకుండా పోతే ప్రాణం ఉండదు, ప్రాణం వెళ్ళిపోతుంది అనే నిర్ణయాలు ఉన్నప్పుడు ఆ స్టెప్ వేయలేము. ఇంకా అక్కడ సంశయం ఉంది, ఇంకా ఈ శరీరంలో బతకాలని కోరిక ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సాధన జరగదు. అందుకే మంచిగా శ్రవణంలో డిసైడ్ చేసేయాలి. రాత్రిపూట్ల పడుకున్నప్పుడు గాఢ నిద్రలో ఎవరు అవసరం ఉంది? మనసు బుద్ధులు స్వాభావికంగానే విరమిస్తాయి. అవి లేకపోతే ప్రపంచం లేదు, ఈ శరీర భాన లేదు, బయట నుంచి మనకు ఏ దుఃఖము రాదు, ఆనందంగా పనుకుంటాం, స్వప్నాలు కూడా ఏమీ రావు. ఎవరు అవసరం ఉంటుంది? పోనీ మనసు బుద్ధులు ఏమైనా వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నాను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, మనసు బుద్ధులు అస్తిత్వమే ఉండదు గాఢ సుషుప్తిలో. మరి ప్రతిరోజు మనకు ఆ సుషుప్తి వ్యవస్థతో జ్ఞానం వస్తూ ఉంది, ఎవరు అవసరము లేదు. కొద్దిగా ఒక స్టెప్పులో అది భయపడుతున్నామంతే. ఈ ఆకలి దొక్కుల విషయాలకి ప్రాణం ధర్మం, ప్రాణం ఉంటే నేను ఉంటాను, ప్రాణం లేకపోతే నేనని గట్టిగా నమ్మినందుకు ఆ ప్రాణం ఒక ధర్మలో ఈ ఆకలి దొప్పి
ఆకలి దప్పులకి వీటికన్నీ భయపడేసి ఆ ఒక్క స్టెప్పు, గాఢైన ఒక స్టెప్పు వేయడానికి మనం భయపడుతున్నాము. ఎందుకంటే శ్రవణం పాటలో ఇంకా సంశయాలు ఉన్నాయి దానికి. అందుకే ఇప్పుడు ఈ మొత్తం ఆ మాయా నుంచి మొదలు పెట్టుకొని ఆవరణ శక్తి, విక్షేప శక్తుల నుంచి మొత్తం ఈ ప్రపంచం మళ్ళా ఫస్ట్ పంచ తన్మాత్రాలు పుడతాయి, దాని నుంచి పంచమహాభూతాలు, పంచమహాభూతాలు పంచీకరణంలో మిక్సప్ అయిపోయి కొండలు, నదులు ఇవన్నీ పుట్టి ఇక సంపూర్ణ సృష్టి మనకు ప్రతీతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వాస్తవము కాదు, ఇదంతా మాయ. మాయ అంటే యామ, ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపించడం దాన్నే మాయ. దాన్ని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. మాయా మాయా కార్యం సర్వం మహదాదిదేహ పర్యంతం అసదిదమనాత్మతత్వం విద్ధి త్వం మరుమరీచికా కల్పం. మాయా మాయ కార్యం సర్వం, మాయా మళ్ళీ దాని కార్యమైన ఈ పంచమహాభూతాలు, ఈ ప్రపంచం. ప్రపంచం అంటే అంటే ప్రకృష్టము అని, పంచం అంటే 5, ప్రకృష్ట రూపేణ పంచ ఇది ప్రపంచ. పంచమహాభూతాలు ఆకాశము, వాయు, అగ్ని, నీరు, పృథివీ, ఇవి పంచమహాభూతాలు. ఇవి పంచీకరణంలో మిక్సప్ అవుతాయి. ఇప్పుడు మనది 5 మంది మనం ఉన్నాము, 5 మంది దగ్గర 5 పండ్లు ఉన్నాయి. అవి మధ్యాహ్నం పూటలో ఎప్పుడో తినాలనిపించింది, అందరికీ అనిపించింది మన దగ్గర ఉన్న పండ్లు అందరూ పంచుకొని తిందాము అని. అందరి దగ్గర ఉన్న పండుని సగం సగం కత్తిరించుకొని వాళ్ళకే ఉంచుకుంటారు. ఇంకో సగం పండు ఏముంటే దాన్ని 4 ముక్కలు చేసి మిగతా 4 పంచుకుంటారు. అందరూ ఇదే పనే చేస్తారు. అట్లా వాళ్ళ దగ్గర ఉన్న 5 డిఫరెంట్ పండ్లు, ఒక దగ్గర ఆపిల్ ఉంది, ఒక దగ్గర అరటి పండు ఉంది, ఒక దగ్గర జామ పండు ఉంది, అట్లా 5 డిఫరెంట్ పండ్లు ఉన్నప్పటికీ అందులో ఉన్న పండ్లు సగం సగం వాళ్ళకు ఉంచుకొని ఇంకో సగం ఉంచిన దాన్ని 4 ముక్కలు చేసి మిగతా 4 పంచుకుంటారు. అందరూ అలాగే పరస్పరంగా పంచుకొని తింటారు. అది పంచీకరణ కూడా అంతే. పంచమహాభూతాలు ఉంటాయి, ఆకాశం భాగము అన్నీ సగం సగం వాటి దగ్గర పెట్టుకుంటాయి, మిగతా సగాన్ని 4 భాగాలు చేసి మిగతా పంచమహాభూతాలకి మిక్సప్ అవుతుంది. ఇలా పంచీకరణం అవుతుంటుంది. ప్రతి ఒక్కటి కూడా అలా పంచీకరణం అయిన తర్వాత పుట్టింది ఈ ప్రపంచంలో. ఏ వస్తువు మనకు నామరూపాల ద్వారా ఏదైతే కనిపిస్తుందో, ప్రతిది కనిపిస్తూ ఉంటుందో అదంతా పంచమహాభూతాల నుంచినే కనిపిస్తూ ఉంటుంది. అందుకే మాయా దాని కార్యమైన ఈ ప్రపంచము సర్వం మహదాది దేహ పర్యంతం. ఈ శరీరము మహత్ అనేది ఫస్ట్ హిరణ్య గర్భ శరీరం అని పెట్టచ్చు దానికి. అక్కడి నుంచి పెట్టి మన శరీరం వరకు మొత్తం దేహ పర్యంతం అసత్. అసత్ అంటే లేదు, సత్ అంటే ఉంది, త్రికాల అబాధిత్వం సత్ అంటారు. అసత్ అంటే కన్నా లేనిది వస్తువు. అసత్ ఇదం అనాత్మతత్వం, ఇదంతా మొత్తానికి అనాత్మతత్వం. ఇది వాస్తవం కాదు. రాత్రిపూట స్వప్నంలో చూసిన ప్రపంచం ఎంత మిథ్యానో ఇది కూడా అంతే మిథ్యానే. విచారణం చేసుకోకుండా కొన్ని దుర్యుక్తుల ద్వారా స్వప్నంలో ఉండేదేమో టెంపరవరీ, ఈ పొగలు కనిపించేది మాత్రం రోజు కనిపించే ప్రపంచమే కనిపిస్తూ ఉందని చెప్పేసి అందుకే ఇది సత్యము అని మనం అనుకున్నాం. అలా కాదు, విచారణం చేయాలి. సత్యం అంటే ఏంటి? అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్యత్వం. 3 కాలాలలో కంటిన్యూస్గా ఉండాలి, దాన్ని మనము సత్యం అని అంటాము. 3 కాలాల్లో 3 అవస్థల్లో కూడా కంటిన్యూస్గా ఉండాలి, ఎక్కడ బ్రేక్ రాకూడదు. అలాంటి వస్తువు ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. ఏ వస్తువు అయినా దానికి పుట్టుక ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మహా అంటే స్పేస్ని ఖాళీ జాగాని స్పేస్ అంటారు. అన్నీ పోయినప్పుడు కూడా ఖాళీ జాగా అయితే అలాగే ఉంటుంది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా శాస్త్ర ప్రమాణము ఆ స్పేస్ కూడా ఉండదు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఆ స్పేస్ కూడా అంతరించిపోతుంది. కల్పముఖ ఆదిలో స్పేస్ ఖాళీ జాగా ఉంటుంది, దాని తర్వాత ఆ ఖాళీ జాగా కూడా ఉండదు. దానికి పుట్టుక ఉంది, సాగు ఉంది. మరి ఏ ఒక్క వస్తువు కూడా కంటిన్యూస్గా 3 కాలాల్లో పర్మనెంట్గా ఉండదు. ఈ కల్పముకు ముందు అది ఉండదు, కల్పముకు తర్వాత ఉండదు. అందుకే మనలో లోపల ఒక వస్తువు ఉంది, నేను అని. లోపల మనకు ఒక ప్రత్యయము, ఒక ఆలంబనంలో ఒకటి అనిపిస్తూ ఉంది, సాక్షి చైతన్యం. అది కంటిన్యూస్గా ఉంటుంది. అదే పరమాత్మ తత్వము.
నిన్న ఉన్నాము, ఈరోజు ఉన్నాము, ఈ జన్మకు ముందు ఉన్నాము, జన్మ తర్వాత కూడా మనం ఉంటాం. మనము నిత్యమైన వస్తువులు. పోనీ 3 అవస్థలు, ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఎన్ని వస్తువులు చూసినా ఒక 14-15 గంటలే ఉంటాయి. మళ్ళీ స్వప్నంలోకి పోతే అక్కడ కొత్త ఆకాశము, కొత్త పృథివీ, కొత్త నీళ్ళు, ఇంకా విచిత్రమైన సృష్టి. ఇక్కడున్న సృష్టి అక్కడ కాదు, అక్కడ వేరే కొత్త సృష్టిని సృష్టించుకుంటారు. మరి దీని జాగ్రత్త అవస్థని సత్యమని ఎందుకు పేరిచ్చావు? ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం చేసుకోవాలి? స్వప్నంలో బిచ్చగాడలాగానో బిచ్చగాని అవతారం ఎత్తినా ఉంటే కానీ మళ్ళా అక్కడ తిట్టించుకోవాలి. ఆకలి దొప్పులి సమస్యలు స్వప్నంలో అక్కడే ఉంటాయి. పక్కన కోట్లు పెట్టుకున్నా కూడా నీ స్వప్నంలో ఉన్న దుఃఖాన్ని తొలగించలేదు. జాగ్రత్త అవస్థలో 14 గంటలు, స్వప్నావస్థలో 8 గంటలు పండుకుంటావు. 14 గంటలు ఈ అవస్థలో ఉన్న దుఃఖాలు అనుభవిస్తావు. అనుభవమే కదా. స్వప్నంలో కూడా 8 గంటలు దుఃఖం అనుభవించావు. మరి దుఃఖం అక్కడ అనుభవిస్తున్నావు, ఇక్కడ అనుభవిస్తున్నావు. ఇక్కడున్న డబ్బులు సంపత్తి అక్కడ పనిచేస్తలేవు, అక్కడ ఉన్న డబ్బులు సంపత్తులు ఇక్కడ పనిచేస్తలేవు. అలా ఉన్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థను ఇది సత్యము, ఆ స్వప్నం మిథ్య అని ఎందుకంటావు? ఏ ప్రయోజనం వల్ల అంటూ దీనికి సత్యం అనే పేరు ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇది సత్యమైన జగత్ అయితే మనకు స్వప్నంలో ఉన్న సమస్యలు ఎందుకు తీర్చలేకపోతా ఉంది? జనక మహారాజు చక్రవర్తి అయి ఉంటాడు, పెద్ద సామ్రాజ్యమే ఉంటుంది. స్వప్నం చూస్తే కానీ పెద్ద బిచ్చగాడైపోయి ఉంటాడు. అన్నానికని క్యూలో వేసుకుంటే అన్నం కూడా దొరకదు. ఆకలి దొరకదు, ప్రాణమే వెళ్ళిపోతుంది. ఆ ఉలికి నిద్ర లేచి ఉలిక్కి పడతాడు. బట్టి అయ్యో నేను రాజునే బిచ్చగానే స్వప్నం చూస్తున్నానా, లేదా బిచ్చగాడే రాజు స్వప్నం చూస్తున్నాను, దీర్ఘమైన రాజు స్వప్నం చూస్తున్నాను అని అనిపించింది. ఎందుకు వాళ్ళకి అలా అనిపిస్తుందంటే వాళ్ళ అంతఃకరణం అంత శుద్ధంగా ఉంటుంది. అంతఃకరణం శుద్ధంగా ఉండడం వల్ల వాళ్ళకు రెండిటికి తేడా కనిపించదు. చైనాలో కూడా ఒక మహాపురుషుడు చీతాకోక చిలుక అయిపోయాడు స్వప్నంలో. ఒక జన్మ ఎత్తేసి అక్కడ చనిపోయి ఉంటాడు. ఇద్దరు ఉలికి పడి అయ్యో నేను మనిషి చీతాకోక చిలుక స్వప్నం పెట్టి చూస్తున్నా, లేదా చీతాకోక చిలుకై దీర్ఘమైన మనిషి స్వప్నం చూస్తున్నాను. అలా ఈ రెండింటికి తేడా లేకుండా కనిపించడం అంటే మనలో అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఆ అంతఃకరణ శుద్ధి లేకపోతే స్వప్నమేమో టెంపరవరీ, ఈ జాగ్రత్త అవస్థ మాత్రం సత్యమని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కంప్లీటు ఏదైతే ప్రపంచము కంప్లీట్గా కనిపిస్తుంటుందో మొత్తం అసత్యం, ఇది అనాత్మతత్వం. ఏది పర్మనెంట్గా ఉండదు. మనం ఉంటాం, మన లోపల ఒక పరమాత్మతత్వం ఉంది, సచ్చిదానంద స్వరూపం, బింబ రూపంలో. మనం నిన్న ఉన్న 3 అవస్థల్లో కూడా కంటిన్యూస్గా ఉంటాం. అందుకే నిన్న పగలేం జరిగిందో కూడా మనకు తెలుసు, స్వప్నంలో ఏం జరిగిందో కూడా తెలుసు. స్వప్నాలు లేనప్పుడు స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. 3 ఊర్లోని విషయాలు తెలుసుకోవాలంటే కన్నా ఒకే వ్యక్తి 3 ఊర్లలో కూడా ఉండాలి. కామవరంలో ఏం జరిగిందో, ఎరిగేరులో ఏం జరిగిందో, ఉరుకుందులో ఏం జరిగిందో అంటే ఒకే వ్యక్తి 3 ఊర్లోనూ ఉంటే అక్కడక్కడ ఏమేమి జరిగిందో అది సాక్షి రూపంలో చెప్పగలడు. మనం 3 అవస్థల్లో ఉన్నవి కూడా మనం చెప్తున్నామంటే మనం కంటిన్యూస్గా ఉన్నాం. ఈ అవస్థలు మారుతున్నప్పటికీ కూడా మనం మాత్రం కంటిన్యూస్గా ఉన్నాం. ఈరోజు ఉన్నాము, నిన్న ఉన్నాం, మొన్న ఉన్నాం, రేపు ఉంటాం. జన్మకు ముందు ఉన్నాము, జన్మ తర్వాత కూడా ఉంటాం. మనము నిత్యమైన వస్తువులము. అందుకే మృత్యు భయము కూడా అవివేకమే. సరిగ్గా విచారణ చేసుకోకుండా అయ్యో నేను లేకుండా అయిపోతాను అనే ఒక భయం, వియోగ భయం. అయ్యో నేను లేకుండా అయిపోతాను, నా వాళ్ళతోటి మళ్ళీ నేను మాట్లాడుకోలేను, సంబంధం వియోగం అయిపోతుంది. ఏదన్నా ఒక వస్తువుతోటి మనం సంగం చేసిన తర్వాత అది మన నుంచి దూరం అయినప్పుడు దుఃఖం వస్తుంది. చిన్న అండర్వేర్ కూడా దూరం అయిపోయింది అనుకో, దాని గురించి దుఃఖం వస్తుంది. అయ్యో నాది ఎక్కడ పోయి అండర్వేర్, దాని గురించి చింత వస్తుంది. అలాంటప్పుడు 50 సంవత్సరాల ఒక వ్యక్తి ద్వారా సంయోగంతో కలిసిన తర్వాత వాళ్ళు దూరం అయిపోతున్నారంటే ఆ దుఃఖం వస్తూ ఉంటుంది, వియోగ దుఃఖం. ఈ శరీరం కూడా అంతే. నేను శరీరం అనుకొని మృత్యుకి భయపడుతూ ఉంటాను, నేను లేకుండా అయిపోతాను అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి అది కొన్ని సెకండ్లే. ఆ మృత్యులో ఒక 4-5 నిమిషాలు అంతే. తర్వాత ఇమ్మీడియట్గా సూక్ష్మ శరీరానికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. మనం ఆ శవంతో పట్టుకొని ఏడవడము, ఆ శవాన్ని తీసుకొని శ్మశానానికి తీసుకెళ్ళడము, 10-11 రోజుల వరకు ప్రారంభానికి అనుకూలంగా అక్కడ చూస్తూ ఉంటాడు మనల్ని అందరినీ. అంతవరకే కాసేపటికి అనిపించదు అయ్యో నేను లేకుండా అయిపోతాను, అందుకే భయపడుతూ ఉంటాడు. ఆ మోహం, ఈ శరీరాన్ని నేను అనుకున్న మోహము సహస్ర వృష్టిక దష్ట. 1000 తేళ్ళు కుడితే కన్నా ఒక్కసారి ఎంత నొప్పేస్తుందో అంత నొప్పేస్తుంది మృత్యు సమయం. అందుకే
బెదిరిపోతారు అట్లే. ముఖాలు చూడండి, ఎంత పెద్ద పైల్వాన్ ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా మృత్యు వచ్చేటట్టుగా వణికిపోతాడు. పిరికి పొందలాగా ఆ ముఖం చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. లాస్ట్ సమయంలో ఆ ఊపిరి ఎక్కువ తీసుకోవడము, తక్కువ తీసుకోవడము. ఎందుకంటే ఆ మోహం. అయితే యోగులు బాగా సాధన శ్రవణ మనం చేసిన వాళ్ళు హర హర మహాదేవ్ అని వదిలేస్తారు, హరి ఓం తత్ సత్ అని వదిలేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామీజీ శృంగేరి మఠంలో ఉన్న స్వామీజీ డైరెక్ట్గా నదిలోకి పోయి పద్మాసనం వేసుకొని నా శరీరాన్ని ఇక్కడి నుంచి వాళ్ళు మోసుకొని పోయే కర్మ కూడా ఇంకోరికి వద్దని చెప్పేసి డైరెక్ట్గా నదిలోకి పోయి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వాళ్ళకి నా కళ్ళ ముంగటే మా ఆశ్రమంలో మా గురుబాయి ఉండేవాడు. ఇట్లా థ్రోట్ క్యాన్సర్ ఏదో వచ్చేసి మొత్తం అంతా ఓపెన్ అయిపోయాడు. లోపల ఉన్న ఎముకలన్నీ కనిపించేటి. ఇంకా గురుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఇంకా ఆహారం వదిలిపెట్టేసి శరీరం వదిలేయాలనుకుంటున్నాను అంటే సరే అని పర్మిషన్ ఇచ్చారు. ఆయన కూడా చిన్న డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వాడు. ఇంకా అది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఒకటి వస్తుంది. ఆ ఇంజెక్షన్లు వేసుకునేవాడు, ఆహారం తీసుకునేవాడు కాదు, కొద్దిగా నీళ్ళు తాగేవాడు. ఇంకా ఆయన ఆ అవస్థలో ఆయన చూస్తుంటేనే చూసిన వాళ్ళకి భయం వేస్తుంది. ఇంతంతా ఓపెన్ అయిపోయింది, ఇదంతా చూస్తూ ఉంటేనే ఏదో స్కెలిటన్ కదిలినట్టు ఉంటుంది. ఇంకా ఆ నిర్ణయం తీసుకుని ఇంక శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను నిర్ణయం తీసుకున్నాడు కదా, ముఖంలో కాంతి, ఆనందంగా ఉన్నాడు. మంచిగా స్నానం చేస్తున్నాడు, బట్టలు ఉదుక్కుంటున్నాడు, ఆరేసుకుంటున్నాడు. ఏమి కానంటే అందరితోటి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాడు. మాకే భయం వేసేది. ఆయన చూస్తే మేము దుఃఖంలో సింపతి చూపిస్తున్నాం, ఆయనకి లేదు. రోజు రోజుకి ఇంకా ఆనందంలో ఇంకా శరీరం మీద ఉన్న చర్మంలో కూడా కాంతి వస్తూ ఉంది. అది ట్రీట్మెంట్ కూడా అంతే. ఏ ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు తీసుకొని ఉంటే కానీ మన శరీరం తానంతకి తాను రిపేర్ చేసుకుంటుంది. ఆయన స్కిన్లో ఉన్న కొన్ని గాయాలన్నీ నయం అయిపోయాయి. ఒక నెల రోజులు అలా అయిపోయింది. ఇంకా నెల రోజులైనా ఆయన అలాగే ఆనందంగా ఉన్నాడు. ఇంకా ప్రాణం పోతుంది. ఇంకా నీళ్ళు తాగడం కూడా ఆపేశాడు. నీళ్ళు తాగడం ఆపిన తర్వాత 7 రోజులకి ఇంకా శరీరం వదిలిపెట్టేశాడు. జ్ఞానం ఉంది కాబట్టి శరీరాన్ని వదిలిపెట్టే ఆ మోహం లేనేది, ఆ భయము, ఆ ముఖంలో ఆ భయపడ్డ చిహ్నాలు కూడా ఏమీ కనిపించలేదు. అందుకే జ్ఞాన నిశ్చయము చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది లేకపోతే కానీ అడుగడుగున భయపడుతున్నాను. ఈ శరీరం నేననే భావం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా భయపడుతూనే ఉంటాను. ఆ భావన అది తీసేసుకోవాలి. అలా తీసేసుకోవాలంటే శ్రవణం పాటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే మొత్తం ఇదంతా అసత్తు. కానీ మనలో ఉన్న పరమాత్మతత్వం మాత్రం నిత్యతత్వం ఉంది. అదే సచ్చిదానంద స్వరూపము. అది సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉండడం. ఈ సత్ అనేది అన్ని వస్తువుల్లో కూడా పరమాత్మతత్వం కనిపిస్తుంది. మైక్ ఉంది, టేబుల్ ఉంది, మొబైల్ ఉంది, అన్నిట్లోనూ ఉంది ఉండడం అనేది అన్నిట్లోనూ కామన్గా ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ అంటారు. కాన్షియస్నెస్. మైకు నేను ఉన్నాననేది తెలుసుకోలేకపోతుంది. ఎందుకంటే అందులో జడమైన అంతఃకరణం. మనము నేను ఉన్నాననే విషయం, ఆ జ్ఞానము నా దగ్గర ఉంది. కాన్షియస్నెస్ అది కూడా ఉంది. మళ్ళీ ఆనంద స్వరూపం అని, మనము ఆనంద స్వరూపులము. మనం వెతుకుతున్న ఆనందము మనమే అయి ఉన్నాము, మన దగ్గరే ఉంది. ఈ ఆనందం మనకు ఎందుకు అనుభూతులు వస్తలేదంటే మనం ఈ శరీరాలతోటి సంబంధం పెట్టుకున్నాము. గాఢ నిద్రలో ఎప్పుడైతే ఈ మనసు బుద్ధులతోటి సంబంధం తెంచుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఆనందం దొరుకుతుంటుంది. ఆ ఆనందము ఈ శరీరాలతోటి సంబంధం పెట్టుకున్నప్పుడు వ్యక్తం కాదు. శరీరాలతోటి సంబంధం తెంచుకున్నప్పుడే మనలో ఉన్న ఆనందం వ్యక్తమవుతుంటుంది. ఆ మనలో ఉన్న ఆనందానికి ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చే ఆనందం కాదు, నిరపేక్షమైన ఆనందం. బయట నుంచి మనం ఏదన్నా విషయాల్లో ఆనందం పొందాలంటే సాసుగింజమంత ఆనందానికి సముద్రం అంత కష్టపడాలి. డబ్బుల నుంచి కానీ, సంపత్తుల నుంచి కానీ, భార్య పిల్లల నుంచి కానీ ఏదైనా ఆనందం పొందాలంటే విపరీతమైన పరిశ్రమ, విపరీతమైన ఖర్చు పెట్టాలి. కానీ మనలో ఉన్న ఆనందానికి రూపాయి ఖర్చు లేదు. పోనీ ఏదైనా పని చేయాలా, పరిశ్రమం చేయాలంటే కానీ ఒక్క పరిశ్రమ కూడా అవసరం లేదు. నువ్వు చేస్తున్న పరిశ్రమలను ఆపేస్తే చాలు, తానంతకు తాను వెలుగుతుంది ఆనందం. అలాంటి మనలో ఉన్న సహజానందం అది. ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చే ఆనందం కాదు, సహజంగానే ఉంది అది. దాన్ని తెలుసుకొని సొంతం చేసుకోవాలంటే. దాన్ని తెలుసుకొని సొంతం చేసుకోకుండా పోతే అది మన దగ్గర ఉండి కూడా లేనట్టే ఉంటుంది. కర్ణుడు కుంతిపుత్రుడే అయి ఉంటాడు, కౌంతేయుడే అయి ఉంటాడు. కానీ నేను రాధేయుని సూతపుత్రుని అని
కుంతీపుత్రుడు అయినప్పటికీ కూడా నేను కుంతీపుత్రుని ఇంకా అనే విషయాన్ని తెలుసుకోలేకపోయినందుకు ఆ ఆనందాన్ని పొందలేకపోయాడు. మనకు అనిపిస్తుంది కదా, అయ్యో నేను ఆనందమైన స్వరూపం అయితే మరి నాకు ఆనందం ఎందుకు దొరకలేదు? అది ఎందుకు దొరకలేదంటే నువ్వు దాన్ని తెలుసుకొని సొంతం చేసుకోలేదు. కర్ణుడు కూడా అంతే, కౌంతేయుడైనాడు, కుంతిపుత్రుడైనాడు. కుంతిపుత్ర తత్వాన్ని తెలుసుకోలేకపోతే నేను సూతపుత్ర అసూతపుత్ర కుమిలి బాధపడతా ఉంటాడు. కాబట్టి ఇది తెలుసుకొని సొంతం చేసుకోవాలి. మనం ఆనందంగానే ఉన్నాము. ఈ సహజానందాన్ని వదిలిపెట్టేసి బయట ఉన్న అల్ప ఆనందం కోసము విపరీతమైన పరిశ్రమ చేస్తున్నాము. ఇది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభిః సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవ. బ్రహ్మ నుంచి చీమ వరకు ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. స్వరసత ఏవ. ఉపదేశాలు కూడా అవసరం లేదు. ఇలా చేయండి, నీకు సుఖాన్ని పొందాలి, దుఃఖాన్ని తొలగించుకోరా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. స్వరసత ఏవ న్యాచురల్ టెండెన్సీ. మరి ప్రతి ఒక్కడికి దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడికి కూడా కావాల్సింది ఇదే, దుఃఖాన్ని తొలగించుకోవాలి, సుఖాన్ని పొందాలి అని చెప్పేసి. కాకపోతే బయటున్న ఆనందము, బయటున్న సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది దొరకదు. మనలో ఉన్న ఆ సహజానందాన్ని చూసుకోవాలి. దీనికి రూపాయి ఖర్చు లేదు. ఒక్క చిన్న పని చేతులు కాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆడుతున్న చేతులకు నివృత్తి మార్గం ఇది. ఒక్క చోటు కుదురుక కూర్చొని వాళ్ళు ఆపేయాలి, చేస్తున్న పనులు ఆపేయాలి. ఇది నివృత్తి మార్గం. ఇది అంతఃకరణ శుద్ధి కోసం ఏదో నిష్కామ కర్మయోగం చేసుకోవాలంతే కానీ ఏదో ఒక రోజు సమాధి స్థితిలో కూర్చొని అన్నీ ఆపేయాలి. ఆపేస్తేనే ఇది వ్యక్తమయ్యేది. అలాంటి ఆనందాన్ని, పరిశ్రమం లేకుండా ఉన్న సహజానందాన్ని పొందేది పోయిసి బయట ఉన్న అల్ప ఆనందం కోసం. అందుకే శాస్త్రం కృపణ అంటుంది, కంజూసోడా అంటుంది. కంజూసోళ్ళు అంతే, వాళ్ళ ఇంట్లోనే పెద్ద సంపత్తి పెట్టుకొని బయట ఉన్న చిన్న చిన్న సుఖాల కోసం మళ్ళీ విపరీతమైన పరిశ్రమలు చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే, మనలోనే అంత పరిపూర్ణమైన ఆ సహజానందం మనలోనే ఉంది. అది ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనం దాన్ని పొందుతున్నాం. అలాంటి సుషుప్తి అవస్థలో పడుకొని లేస్తే ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది, ఎంత ఎనర్జీ వస్తుంటుంది. అలాంటి ఆనందాన్ని మన దగ్గరే పూర్ణంగా ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టేసి బయట విపరీతమైన పరిశ్రమలు చేస్తుంటాం, ఏదో కొద్దిగా సుఖం దొరకాలని చెప్పేసి. అందుకే ఈ యోగులు ఈ శ్రవణం పాటలో మంచిగా నిర్ణయం చేసేసి ఇంకా ఎవరు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు అవసరం లేదు, ఈ శరీరం అవసరం లేదు, ఈ శరీరాన్ని పోషించే బాధ్యత కూడా నాది కాదు, ఈ ప్రారంధం ఉన్నన్న రోజు ఉండని, లేకపోతే పోతే పోని అని తెగింపుతోటి వాళ్ళు ఉన్నప్పుడు మంచి నిర్ణయం ప్రాక్టికల్గా వాళ్ళు ఆచరణలోకి తీసుకున్న రోజు అట్లా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆకలి దొప్పులు ఏమి ఆహారం తీసుకోకుండా ఒక చోట కూర్చోగలుగుతారు. ఈ నిర్ణయం, ఈ శ్రవణం పాటలో ఈ నిర్ణయం పక్కా కాకపోతే వింటూ ఉంటాం కానీ మళ్ళీ అన్ని శరీరాన్ని రక్షణ చేసుకునే ప్రయత్నాలే చేసుకుంటూ ఉంటాం. అది పనికిరాదు. ఆ శుష్క వేదాంతం మళ్ళా ఈ శరీరంతో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ ఎవరైనా మనసావాచకరమైన ఏమైనా ఇబ్బందులు పెడితే మళ్ళీ మనకు ట్రిగర్ అవుతూ ఉంటుంది, దుఃఖము వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకే అసద్ ఇదం అనాత్మతత్వం విద్ధి. నువ్వు ఇది ఎంత అనాత్మతత్వాన్ని తెలుసుకో. మాయా మళ్ళీ దాని కార్యము. ఇది ఎలాగా? మరుమరీచిక కల్పం. మరుమరీచిక అంటే ఎండమావులు. మంచి డెజర్ట్లో ఎండాకాలం టార్ రోడ్డు మీద కూడా కనిపిస్తాయి. టార్ రోడ్డు మీద కూడా రోడ్డు తడిచినట్టు కనిపిస్తూ ఉంటుంది ముందు బండిలో కూర్చొని పోతుంటే. కానీ చిన్నపిల్లలు అయితే కానీ వర్షం పడింది అనుకుంటారు. ఇంకా రాజస్థాన్లో ఎడారిలో పోతే నేను బికానేర్లో చూస్తే చాలా మనకే భ్రాంతి, పెద్దవాళ్ళు కూడా భ్రాంతి పుట్టించేస్తుంది. ఆ నీళ్ళు నిజంగానే ప్యూర్ తేట నీళ్ళు, నది పారుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, పెద్ద నది. కాకపోతే అది సోపాధిక అధ్యాసం అంటారు. సూర్యకిరణాలు ఆ ఇసుక మీద రిఫ్లెక్షన్ ద్వారా అది ఉసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. అంతే. పోనీ అది కనిపిస్తుంది కదా అందుకే సత్యమును నమ్మడం అంటే కన్నా లేదు. ఆ నిమిత్తం ఉన్నంతసేపే కనిపిస్తుంది, సాయంత్రం వరకునే కనిపిస్తుంది, మళ్ళీ రాత్రి కనిపించదు. సూర్యకిరణాల నిమిత్తం ఉపాధి ఉన్నంతసేపు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఔపాధికం, సోపాధికం అని చెప్పేసి. ఆ సూర్యకిరణాలు పోతే కన్నా మళ్ళీ అది ఉండదు.
ఈ ప్రపంచం కూడా అంతే. శాస్త్రం చెబుతుంది, మనము మినుము కపోల కల్పనాలు కాదు, మరుమరీచిక కల్పం. అక్కడ సూర్యకిరణాలు ఉన్నంతసేపు అది నీళ్లు కనిపిస్తుంటాయి, ఇక్కడ మనకు మనసు బుద్ధులు ఉన్నంతసేపు ఈ ప్రపంచము, ఈ శరీరం కనిపిస్తూ ఉంటుంది. గాఢ నిద్రలో మనసు బుద్ధులు లేకుండా పోతే కన్నా ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. అది సూర్యకిరణాలు జాగాలో ఇక్కడ మనసు బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఉంటేనే ప్రపంచం కనిపిస్తుంది. కాబట్టి లేనప్పుడు ప్రపంచం లేదు. కాబట్టి ఇది కూడా మిథ్యానే, వాస్తవికంగా లేదు, ఈ ప్రపంచం లేదు. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు తెస్తూ ఉంటారు. మరి లేని ప్రపంచంలో ఉండి అయ్యో నాకు దుఃఖాలు, అయ్యో నాకు కష్టాలంటే నేను ఏమి సమాధానం చెప్పాలి? మాతా మాణికేశ్వరం అని ఊరికి ఏడుస్తున్నారా మీరు ఏడడానికి నిజమైన కారణం ఏదన్నా ఉందంటే ఏదన్నా నేను పరిష్కారం చెప్పచ్చు. లేని ప్రపంచము, లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు వస్తుంటాయి, చిన్నపిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని పైన డోర్ని టప్ అని చేతితోనే కొట్టేసి అయ్యో నా బిడ్డకు తల తగిలిందప్ప అని ఊరికి వాళ్ళ తల రుద్దుతారు, చేతి ద్వారా కొట్టేసి. ఆ చిన్న పిల్లోడు నిజంగానే నా తల పైన డోర్కి తగిలిందని చెప్పేసి ఓ అని ఏడవడం ఇది స్టార్ట్ చేస్తాడు. మరి వాడికి వచ్చిన దుఃఖం వాస్తవికమా? కల్పించుకుందే కదా. మనం కూడా అంతే, మనకున్న దుఃఖాలు, సుఖ దుఃఖాలు కూడా అంత కల్పితమైన, వాస్తవికమైన కాదు. వాస్తవికమైన సుఖ దుఃఖాలైతే మనకు ఏదైనా పరిష్కారము మనం వెతకాల్సి ఉంటుంది. అసలు లేని దుఃఖాలకి ఏమని పరిష్కారం చెప్పాలి? సమయం వేస్టే కదా. కాకపోతే వినం మనము. అందుకే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, వీడు ఎలాగో డైరెక్ట్గా చెప్తే వీడు వినటని చెప్పేసి బాలవంచనం చేస్తుంది. మళ్ళీ అది పొరపాటు కూడా అవుతుంది. మనం లౌకిక దృష్టాంతం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు మరి శాస్త్రం సృష్టి గురించి మాట్లాడుతుంది, సృష్టి ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది, పాలన గురించి, లయం గురించి అంతా మాట్లాడుతుంది. అసలు సృష్టి లేదు అన్నప్పుడు సృష్టి గురించి ఎందుకు మాట్లాడుతుంది అని మనకు డౌట్ వస్తుంది. శృతి కూడా మనకు బాలవంచన చేసి, ఎందుకంటే మనకు ఈ విషయం డైరెక్ట్గా చెప్తే అర్థం చేసుకోలేదు. మనము ఈ ప్రపంచము సత్యమని నమ్మి ఉన్నాం కాబట్టి మన నమ్మకానికి అనుకూలంగానే ఎవరన్నా చెప్తే కన్నా మనము వాళ్ళ మీద శ్రద్ధ వచ్చి వింటాం. ఒకేసారి కనిపిస్తున్న ఈ సృష్టి లేదు అంటే కన్నా వాడి మీదనే శ్రద్ధ పోగొట్టుకుంటారు. వీడేడో పిచ్చోడు ఇంత గట్టిగా కనిపిస్తున్న సృష్టి లేదంటాడు కదా అని చెప్పేసి. అందుకే శాస్త్రం కూడా బాలవంచన చేస్తుంది. ఇప్పుడు ఒక స్టోరీ ద్వారా మీకు అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లోడు రాజు కొడుకు అయి ఉంటాడు. రాజు కొడుకు అయితే కన్నా ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, పెద్ద పెద్ద వంటలు చేస్తూ ఉంటారు. ఆ వంటింట్లోకి వాళ్ళ నాన్నతో పాటు చూడడానికి వెళ్తాడు. చూస్తే పెద్ద పెద్ద పాత్రలో సాంబారు, అన్నం అన్నీ చేస్తూ ఉంటారు. ఆ సాంబార్ పాత్ర చూస్తాడు, పైన చూస్తే ఒక బల్లి ఉంటుంది, పెద్ద బల్లి. మళ్ళా కింద అటు ఇటు చూసి మళ్ళీ పైన చూస్తే బల్లి కనిపించదు. వాడు మనసులో ఒక భ్రాంతి కలుగుతుంది, ఆ బల్లి ఈ సాంబార్లో పడిపోయి ఉండొచ్చు అని. ఇంకా నిశ్చయం లేదు, అనుమానం ఉంటుంది. సరే అని చెప్పేసి మళ్ళీ విని ఉంటాడు, ఒక బల్లి ఒక 50 మందిని 100 మందిని చంపేంత విషయం ఒక బల్లి లోపల ఉంటుంది, సాంబార్లో పడిపోతే కానీ అంత విషయం ఉంటుంది అని విని ఉంటాడు. మళ్ళీ రాత్రి పూట్ల భోజనం వడ్డిస్తున్నారు. అప్పుడు దీపాల ద్వారానే వెలుతురుతోనే చేసుకున్నారు. ఏదో తుఫాన్ లాంటి గాలి వచ్చేసి ఈ పిల్లగాడ భోజనం తింటున్న సమయంలోనే ఆ దీపం మారిపోయింది. ఇంకా కూరగాయలు కొన్ని పెద్ద పెద్దగా కత్తిరించింటారు. అదే సమయానికి ఒక పెద్ద కూరగాయ నోట్లో వేసుకుంటాడు, లబక్కని, అది ఆశ్చర్యంలో లబక్కని పొట్టలోకి వెళ్ళిపోయి ఉంటుంది. పెద్ద సైజులో ఉంటుంది కదా కూరగాయ. అప్పుడు వాడికి ఇంకో అనుమానం వస్తుంది, అయ్యో ఆ చచ్చిపోయిన బల్లి సాంబార్లో పడి ఉండొచ్చు, ఆ బల్లె ఇప్పుడు నా పొట్ట లోపలికి ఏమైనా వెళ్ళిపోయిందేమో, లేకపోతే ఇంత పెద్ద కూరగాయ ఎట్లా ఉంటుంది అని అనుకున్నాడు. సరే ఇంక అప్పుడు కూడా ఇంకా నేను పూర్ణంగా నమ్మలేదు. ఇంకా అదే రోజే ఏదో పొట్టనొచ్చింది. వచ్చేసరికి ఇంకా నిశ్చయం అనుకుంటాడు, ఓహో నిజంగానే బల్లి నా పొట్టలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి. ఇంకా డాక్టర్లు పిలిపిస్తే ఇంకా అనారోగ్యం పాలైపోయినాడు. డాక్టర్లంతా వచ్చి చూస్తారు, లేదురా నాయన నీ పొట్టలో బల్లి లేదు, ఏమి లేదు. ఆ తిండి కొన్ని కూరగాయలు కాంబినేషన్లు కూడా ఘోరంగా ఉంటాయి. కాకరకాయ, మునక్కాయ 2 కలిపి వండితే కానీ విషం ఉత్పత్తి అవుతుంది, చచ్చిపోతాడు. కొన్ని కూరగాయలు ఏ కూరగాయ కనిపిస్తే ఆ కూరగాయని ఈ కూరగాయ వెంబడి వేయకూడదు,
దానికి కూడా ఒక విద్య ఉండేది. అవన్నీ పోయినాయి తెలియక. అట్లా కొన్ని కూరగాయలు అవి ఇవి కాంబినేషన్లు ఉన్నప్పుడు కూడా ఒకసారి అట్లా పొట్టలో తేడాలు వస్తూ ఉంటాయి. ఇంకా దానివల్ల వచ్చింది అంతే. కానీ నీ పొట్టలో బల్లి లేదని ఒక 10-15 మంది డాక్టర్లు చెప్తారు. కానీ వాడు పిల్లగాడ మాత్రం లేదు, బల్లి నా లోపల పోయిందని గాఢంగా నమ్మి ఉన్నాడు. వీళ్ళకి ఎంత సత్యం చెప్పినా అది పని చేయలేదు. మన పరిస్థితి కూడా అంతే. ఈ ప్రపంచంలో లేదురా నాయనా అని 1000 మంది 10,000 మంది వచ్చి చెప్పినా కూడా ఏదో మాటలకు అంటున్నాడులే, లేదు లేదని చెప్పేసి లేదు లేదంటున్నాడు. అన్ని పనులు చేస్తున్నాడు, తింటున్నాడు, మనలాగానే తింటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడని మన మనసులు చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఈ జగత్తు సత్యం అనేది బాగా దృఢంగా ఉంది. మరి ఒక వాళ్ళ నాన్నకు భయం వేస్తుంది, వీడు బక్కబడుతున్నాడు, చచ్చిపోతాడు ఇంకా నా కొడుకు అని చెప్పేసి పెద్ద ప్రైజ్ మనీ పెడతాడు. ఎవరన్నా నా కొడుకుని బతికిస్తే వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తానని. అప్పుడు ఒక బుద్ధివంతులైన ఒక డాక్టర్ వస్తాడు. వచ్చేసి మాట్లాడిన తర్వాత తెలుసుకుంటాడు, ఈ పిల్లగానికి కల్పితమైనదే సమస్య, వాస్తవంగా లేదు అని. కల్పితమైన సమస్యలకు దానికి తగినట్టుగానే ట్రీట్మెంట్ చేయాలి. ఆ వ్యక్తి దేని నమ్మి ఉన్నాడో దాన్ని మనము నమ్మాలి. అప్పుడు వాడికి మన మీద శ్రద్ధ వస్తుంది. ఆ డాక్టరు పొట్ట ముట్టుకొని ఆ పిల్లగానికి అవును రే అదదు నాకు తల దొరికింది, బల్లి తల దొరికింది, మళ్ళీ ఇంకాస్త ముందు అదదు నాకు తోక కూడా దొరికింది బల్లిది, నిజమేరా నువ్వు చెప్పింది, మిగతా డాక్టర్లు సరిగ్గా చూడడం రాదు, నీ పొట్టలో బల్లి ఉంది, నువ్వు చింత చేయకు, నేను నీకు మాత్రలు ఇచ్చి దాన్ని బయట తెప్పించేస్తా అంటాడు. అప్పుడు పిల్లగానికి డాక్టర్ మీద శ్రద్ధ వస్తుంది. అందరూ డాక్టర్లు సరైన డాక్టర్లు కాదు, వీడు ఒక్కడే నిజమైన డాక్టరు, వీడు చూడు కరెక్ట్గా బల్లి ఉందని నమ్మకం వచ్చింది, ఆ శ్రద్ధ వచ్చింది కదా, ఆ శ్రద్ధ పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అందుకే ఇంకా బేదలు మాత్రలు ఇచ్చేస్తాడు. బేదలు మాత్రం ఇచ్చేస్తే ఇంకా విపరీతమైన బేదలు అయిపోతాయి, 10-15 సార్లు అయిపోతాయి. తర్వాత సుస్థ అయిపోయింటాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఆ డాక్టరు అంత పొట్ట ముట్టుకొని చూసి, అరే బల్లి లేదు కదరా, పొట్ట నుంచి బయటకు వచ్చేసినట్టుంది, నువ్వు ఎక్కడ మళ్ళీ విసర్జన ఎక్కడ చేసావు రా, అక్కడ పోయి చూద్దాము అని తీసుకెళ్తాడు. ఈ పిల్లగాడు వచ్చే ముందే అక్కడ ఇంకో బల్లిని, నిజమైన బల్లిని చంపేసి అక్కడ కిందికి వేసేసి ఉంటారు, మళ్ళీ ఎక్కడ విసర్జన చేసి ఉంటాడు. అక్కడ చూసి అదో చూడు బయటకు వచ్చేసింది అంటే అప్పుడు పిల్లగాడు అబ్బాబా బల్లి బయటకు వచ్చేసిందప్ప అని అప్పుడు రిలీఫ్ అయిపోయి తాను మళ్ళీ ఆరోగ్యం బాగైపోయింది. దీన్నే బాలవంచన అంటారు. పని చేసిందా లేదా? శాస్త్రం కూడా అంతే. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచయతే శృతి. మనం గట్టిగా నమ్మి ఉన్నాం కాబట్టి జగత్తు సత్యమని, మా శృతి కూడా అవును కదా సరే అక్కడ జగత్తు సత్యం అనుకో, ఇది ఎవరు పుట్టించారంటే పరమాత్మ పేరు చెప్పాలి, ఆ పరమాత్ముడు ఎట్లా పుట్టించాడు, ఫస్ట్ ఏం పుట్టింది, సెకండ్ ఏం పుట్టింది, అవన్నీ కర్మలు కూడా చెప్తుంది. లాస్ట్కి అదే ఉపనిషత్తులు చెప్పేస్తుంది, ఆయన ఇదేమీ లేదంత కపోల కల్పన, అన్ని అనుకోవడము ఊహించుకోవడమే. వాస్తవికంగా నీలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడు ఒకటే సత్యమైన వస్తువు. ప్రపంచంలో ఒకే ఒక సత్యమైన వస్తుంది. 3 కాలాలలో అన్ని కాలాల్లో ఎప్పటికీ ఉండేది. దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. అది నువ్వే అయి ఉన్నావు. ప్రతిబింబ రూపంలో జీవుడు అని చెప్పేసి పరిచయ రూపంలో నువ్వు నేను వేరు అది వేరు అనుకుంటున్నావు, అది నీ స్వరూపమే. బింబు రూపంలోకి షిఫ్ట్ అయిపో. నువ్వు ప్రతిబింబ రూపంలో ఉన్నప్పుడు వేరు వేరుగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బింబు రూపంలోకి సాక్షి చైతన్యంలో అక్కడ పోయి నిలబడితే అది నువ్వే అయి ఉన్నావు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అందుకే అష్టామలకల్లో 2 శ్లోకాలు చాలా మంచిగా చెప్తారు, సింపుల్గా. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాషకో దీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా యథా దర్పణాభావ ఆభాసహానో ముఖం విద్యతే కల్పనాహీనమేకం నిరాభాసకో దీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. మంచి ఎగ్జాంపుల్. ఫస్ట్ అద్దాన్ని ఇచ్చాడు. ముఖాభాసకు దర్పణే దృశ్యమాని.
దర్పణం అంటే మిర్రర్. అద్దం ముంగట మనం నిలుచుకున్నప్పుడు నిలుచుకున్న వ్యక్తి మనం బింబ రూపంలో మనం ఉంటాము, అద్దం ఉంటుంది, అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు లోపల ఒక జీవుడు, బయట మనం బింబము ప్రతిబింబము ఇవన్నీ భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అదే యథాదర్పణాభావే. ఆ అద్దాన్ని తీసేస్తే మళ్ళీ 3 వ్యక్తులు ఉంటాయా? మనిషి, అద్దము, అద్దంలో కనిపించే ప్రతిబింబం ఏమీ ఉండదు. ఒక మనిషి మాత్రమే, బింబరూపమైన మనిషి మాత్రమే ఉంటాడు. అలాగే ఆ దర్పము జాగాలో మన బుద్ధి దీషు, నిరాభాసకో దీషు. ఎప్పుడైతే మన బుద్ధి పని ఆ దర్పాన్ని తీసినట్టు మనం బుద్ధిని తీసి పక్కన పెట్టేస్తే, ప్రతిరోజు మనం తీసి పక్కన పెట్టకపోయినా తానంతకు దానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది గాఢ నిద్రలో. ఆ బుద్ధిని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళా బింబరూప చైతన్యము ప్రతిబింబం అని ఏ భేదాలు ఉండదు. గాఢ నిద్రలో మనం ఒక్కరమే ఉంటాం. ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, ఏ భేదాలు లేవు. అంతే సింపుల్ పని. అక్కడ అద్దాన్ని తీసేస్తే కానీ ఆ మొత్తం పోయింది. ఇక్కడ నువ్వు బుద్ధిని తీసి పక్కన పెట్టి ఆ బుద్ధిని నువ్వు ఎన్ని మార్గాలు చంపుకుంటావు నీ ఇష్టం. స్వాభావికంగా అయితే ప్రతిరోజు సుషుప్తి అవస్థలు పోతా ఉంది. స్వప్నావస్థ గురించి నీకు షికాయత లేదు, అది మిథ్యా అని లేచిన తర్వాత తెలిసిపోతా ఉంది. జాగ్రత్త అవస్థ రోజు 10-12 గంటలు ఏదైతే లేచి ఉంటావో అది నీ సమస్య. ఈ 10-12 గంటల్లో నువ్వు శ్రవణ మనన నిధ్యాసనాల ద్వారా ఆ బుద్ధిని తీసి పక్కన పెట్టేస్తావు, లేదా ప్రాణాయామాల ద్వారా దాన్ని అణిగి తొక్కేస్తావు, అది నీ ఇష్టం. దాన్ని చంపుకున్నావంటే నీకు సమస్యలు లేవు. ఇంతే సింపుల్ సీక్రెట్. అది శ్రవణ మన నిధిధ్యాసనాల ద్వారా కూడా మనం ఆ బుద్ధిని తెలుసుకోవచ్చు. ఇంతే సింపుల్. కాబట్టి ఇదంతా మరీచిక కల్పము. కనిపించే ఈ ప్రపంచము అంత అనాత్మతత్వం, ఇది వాస్తవికం కాదు. నీకు వాటికి సంబంధం లేదు, వాటి అవసరం మనకు లేదు. వాటి అవసరం మనకు లేదు అన్న విషయము 100% ఏ రోజైతే నమ్ముతామో అప్పుడు మనం నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చోగలుగుతాము, ఆ ప్రయత్నాలు చేయగలుగుతాము. అది లేకపోతే ఇమ్మీడియట్గా ప్రతిరోజు ప్రతి క్షణము పొట్టలో గురుగురు అంటే ఓహో నాకు భోజనం అవసరము, భోజనం తినకుంటే నా ప్రాణం పోయేటట్టుంది, ప్రాణం ఉంటే నేను ఉంటాను లేకపోతే నేను లేను అని మళ్ళీ జీవభావం అలాగే ఉంటుంది. ఈ నిర్ణయము శ్రవణం పాటు మంచిగా ఇది చేసుకోవాలి. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.